సో ఫ్రెండ్స్, ఇది స్పైక్ బోర్డ్ అనమాట. సో అందరికీ తెలిసే భాషలో చెప్పాలంటే ఎక్స్టెన్షన్ బోర్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్స్టెన్షన్ బాక్స్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది. మన ఇంట్లో సాకెట్స్, పవర్ సాకెట్స్ కనుక తక్కువ ఉన్నట్లయితే ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ యూస్ చేసి మనం పవర్ సాకెట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి జిఎం ఎలక్ట్రానిక్స్ నుంచి అయితే వస్తుంది. సో వీళ్ళైతే క్వాలిటీ ఎలక్ట్రికల్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు. మేడ్ ఇన్ ఇండియా కంపెనీ అనమాట. సో నేను ఎప్పటి నుంచో జిఎం ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నాను. సో అందువల్లే మళ్ళీ నేనైతే దీన్ని తెప్పించడం జరిగింది. యాక్చువల్గా నా కార్డ్ అయితే పాడైపోయింది, అందువల్ల నేను దీన్ని అయితే మళ్ళీ తెప్పించడం జరిగింది. సో ఇది మనకి చాలా తక్కువ రేట్లో కూడా వస్తుంది గైస్. అరౌండ్ 350 రూపీస్ ఏమో దీని ప్రైస్ అయితే ఉంటుంది. సో దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీకు ఈ ప్రొడక్ట్ నచ్చింది అని అనుకుంటే కనుక తప్పకుండా అక్కడ నుంచి అయితే మీరు పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చాలామంది అనుకోవచ్చు, సో ఎక్స్టెన్షన్ బాక్స్ కూడా అన్బాక్సింగ్ అవసరమా అనేసి. బట్ అవసరమే గైస్, ఎందుకంటే మీరు మనీ పెట్టి కొనే ప్రతి వస్తువు గురించి కూడా మీరు ముందుగా తెలుసుకుంటే ఇంకా మంచి బెటర్ డెసిషన్ తీసుకునే పాసిబిలిటీ అయితే మీకు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎక్స్టెన్షన్ బాక్స్ దగ్గరకు వచ్చేలేక మీకు పవర్ కార్డ్ లెంత్ ఎంత ఉంది, అండ్ మనకి సర్జ్ ప్రొటెక్షన్ ఉందా లేదా, అండ్ మనకి గ్యాప్ ఎంత ఉంది, ఒక సాకెట్కి ఇంకొక సాకెట్కి మధ్య గ్యాప్ ఎంత ఉంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోకుండా మీరు తెప్పించుకున్నట్లయితే మీకు అది యూజ్లెస్ అని చెప్తాను నేనైతే. సో మోర్ ఓవర్ మనకి ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఇమేజెస్ కూడా అంత క్లారిటీగా అయితే ఉండవు అనమాట. మీకు ఒక ఐడియా వస్తుంది, ఒకవేళ ఇలాంటి ప్రొడక్ట్లు ఎవరైనా కొనాలి అన్న ఉద్దేశం ఉన్నట్లయితే ఒక ఐడియా వస్తుంది అనే ఆలోచనతో నేనైతే దీన్ని అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో చూసుకోవచ్చు, బాక్స్ అయితే మనకి ఈ రకంగా అయితే ఉంది. సో వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు 4+1 ఈబుక్ పవర్ స్ట్రైప్ అని చెప్పేసి. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, మీకు బోర్డు క్వాలిటీ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. జనరల్గానే మనకి జిఎం ఎలక్ట్రికల్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా క్వాలిటీ అండ్ చాలా డ్యూరబుల్ అయితే ఉంటాయి. నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇది కూడా మనకి క్వాలిటీ పరంగా అయితే నన్ను 100% సాటిస్ఫై అయితే చేసింది. సో మనకి చాలా లైట్ వెయిట్ ఉంది, బట్ స్టిల్ మనకి డ్యూరబుల్ అయితే ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇవి చూసుకోవచ్చు, మనకి 4 సాకెట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 4 కూడా మనకి ఇంటర్నేషనల్ సాకెట్స్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉంటాయి, బట్ ఇంటర్నేషనల్ సాకెట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఒక ఎల్ఈడి లైట్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఇది ఇండికేషన్ పర్పస్ అయితే యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. సో దీన్ని యూజ్ చేసి మీరు దీన్ని కూడా అయితే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సర్జ్ ప్రొటెక్షన్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో జస్ట్ 350 రూపీస్లో మీకు సర్జ్ ప్రొటెక్షన్ ఇవ్వడం అంటే అది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మీకు పవర్ వోల్టేజ్లు అంటే మీకు కొంచెం హై వోల్టేజ్ వచ్చినా లో వోల్టేజ్ వచ్చినా కానీ మీకు పెద్ద ప్రాబ్లం లేకుండా ఇదైతే కాపాడుతుంది అనమాట. సో ఇక పవర్ కార్డ్ చూసుకున్నట్లయితే 2 మీటర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొంచెం లెంత్ తక్కువ ఉంది, సో బట్ స్టిల్ మీకు సరిపోతుందని చెప్తాను. సో క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది. పవర్ కార్డ్ క్వాలిటీ చూడొచ్చు మీరు, సూపర్ క్వాలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బట్ లెంత్ నాకు తెలిసినంత వరకు కొంచెం తక్కువ ఉందని నేనైతే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను దీన్ని అయితే కనెక్ట్ చేశాను. సో కనెక్ట్ చేసి మీరు ఇక్కడ ఇది ఏదైతే ఉంది కదా స్విచ్, మనకి ఇది స్విచ్ లాగా అయితే పనిచేస్తుంది. ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనమాట. సో మీరు ఆన్ చేయగానే ఇక్కడ మనకి లైట్ అయితే బ్లింక్ అవుతుంది, గ్లో అవుతుంది. సో ఇది మనకు ఒక ఇండికేటర్ లాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో దట్ మీరు ఇక్కడ 4 ఏదైతే మీ 4 ఛార్జింగ్ అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. మొత్తం 4 సాకెట్స్ అయితే ఉన్నాయి. సో గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే దీనికి 3 ఇన్పుట్స్ అయితే ఇచ్చాను. ఇది ల్యాప్టాప్ ఛార్జర్, అండ్ ఇది ఈ మొబైల్ ఛార్జర్, అండ్ ఇది చూసుకున్నట్లయితే మనకి రియల్మీ ఊక్ ఛార్జర్ అనమాట. సో జనరల్గా రియల్మీ 1+ ఛార్జర్స్ కొంచెం లావుగా అయితే ఉంటాయి మనకి. సో ఈ 3 పెడితే నాకు ఈ సాకెట్ అయితే అన్యూజబుల్ అనమాట. సో ఇదైతే నేను యూస్ చేయలేను, ఎందుకంటే డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది ఒక సాకెట్కి ఇంకొక సాకెట్కి మధ్య. సో నేను ఇదైతే యూస్ చేయలేను. ఒకవేళ ఏదైనా నార్మల్ చిన్న ఛార్జర్ కనుకున్నట్లయితే నేను దీన్ని కూడా అయితే యూస్ చేసుకోగలను. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి పెద్ద పెద్ద ఛార్జర్స్ ఉంటే కనుక 3 మాత్రమే మీరు యూస్ చేసుకోగలరు. లేదంటే ఇలాంటివే మీ దగ్గర 2 ఛార్జర్స్ కనుకున్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలాంటివి పెట్టుకోవాలని అనుకుంటున్నట్లయితే మీకు ఏదైతే డిస్టెన్స్ ఉందో సరిపోతుంది. బట్ మీరు ఇలాంటివే 2-3 పెట్టుకోవాలంటే మాత్రం మీరైతే మధ్యలో ఒక సాకెట్ని అయితే వదిలేయాల్సి ఉంటుంది. సో కొంచెం మనకి డిస్టెన్స్ ఇంకొంచెం దూరంగా ఇచ్చుంటే ఇంకా బెటర్గా ఉండేది. సాకెట్స్ అన్నీ కూడా మనం యూస్ చేసుకునే పాసిబిలిటీ అయితే ఉండేది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే సో ఇది మనకి రియాలిటీ అయితే ఈ విధంగా ఉంది. బట్ పవర్ అవుట్పుట్ మాత్రం మనకి 3 నుంచి ఒకే రకంగా అయితే వస్తుంది. మీరు ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఒకటేసారి 4 ఇన్పుట్స్ ఇచ్చినా కానీ మనకి పవర్ అవుట్పుట్ మాత్రం 4కి ఈక్వల్గా అయితే షేర్ అవుతుంది అనమాట. సో పెద్ద ప్రాబ్లం అయితే మీరు ఎక్కడ నోటీస్ చేయరు. సో అది దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో ఐ హోప్ మీకు ఇది ఎంతో కొంత యూజ్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఈ ప్రోడక్ట్ నచ్చి కొనాలనుకుంటున్నట్లయితే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే కొనడానికి ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.